ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఫార్ములా ఈ కార్ రేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం బంజారా హిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. హైకోర్టు సూచనల మేరకు తన న్యాయవాదితో కలిసి విచారణకు వెళ్లారు. ఉదయం 10 గంటల సమయంలో నందీనగర్లోని తన నివాసం నుంచి బయలుదేరిన కేటీఆర్ 3 వాహనాల్లో తన అనుచరులతో కలిసి ఏసీబీ కార్యాలయంకు వెళ్లారు. అయితే ఏసీబీ కార్యాలయంలోకి కేటీఆర్తో పాటు తన అడ్వకేట్ రామచంద్రరావు, కేటీఆర్ డ్రైవర్, పీఏ, ఒక గన్మెన్ను ఏసీబీ అధికారులు అనుమతించారు. అనంతరం కేటీఆర్ తన లాయర్తో కలిసి విచారణ గది వద్దకు వెళ్లారు. విచారణ జరిగే గది పక్కన ఉన్న లైబ్రరీ రూమ్ వరకు మాత్రమే కేటీఆర్ న్యాయవాదికి అనుమతించారు. కేటీఆర్ విచారణ సీసీటీవీ పర్యవేక్షణలో సాగుతుంది. హైకోర్టు సూచనల మేరకు కేటీఆర్ అడ్వకేట్ ఏసీబీ అధికారుల విచారణను దూరంగా ఉండి చూడనున్నారు. అయితే ఆయనకు విచారణ సమయంలో జోక్యం చేసుకునే అవకాశం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే కేసీఆర్ను 3 ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. వీరిలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతురాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం, ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ను విచారించేందుకు ఏసీబీ అధికారులు 40 ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా బుధవారం అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు దాన కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్పై ఏసీబీ అధికారులు ప్రశ్నలు కురిపిస్తున్నట్లు తెలిసింది. ఒప్పందంలో కేటీఆర్ పాత్ర, విదేశీ సంస్థలకు నగదు చెల్లింపుల్లో ఇచ్చిన ఆదేశాలపై కేటీఆర్ను అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలిసింది.